పురుషులు కూడా ఈ వీడియోని చూసి మీ ఇంట్లో ఉండే స్త్రీలు ఇటువంటి విషయాలతో బాధపడుతున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో చూపించండి. ఇందులో చెప్పే పరిహారాలని వాళ్ళతో చేయించడానికి ప్రయత్నం కూడా చేయండి. ఈ పరిహారాలని నిత్య జీవితంలో పాటించడం వల్ల పీరియడ్స్ సమయంలో మీకు ఉపశమనం అనేది లభిస్తుంది. పీరియడ్స్ సమయంలో ఈ పరిహారాలు చేయమని మేము ఎక్కడ సూచించటం లేదు. హెవీ బ్లీడింగ్ అవడం, పీరియడ్స్ లో పెయిన్ రావడం, ఏ గ్రహాలు ఇచ్చేటటువంటి కారకత్వం అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. నెలసరి రావడానికి ముఖ్యంగా చంద్రుడు, కుజుడు కారకత్వం వహిస్తారు. గర్భాశయానికి సంబంధించి మనం చూసే గ్రహం చంద్రుడు, అదే విధంగా రక్తానికి సంబంధించి కారకత్వం ఉండే గ్రహం కుజుడు. రక్తం బయటికి కనిపిస్తుంది పీరియడ్స్ లోని, సో కుజుడు యొక్క కారకత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా మందిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి, అధిక రక్తస్రావం జరగడానికి ముఖ్యంగా కుజుడు కారకత్వం వహిస్తాడు. అంటే మీ జాతకంలో 6వ స్థానంతో, 7వ స్థానంతో, 8వ స్థానంతో కుజుడికి ఏమైనా సంబంధం ఏర్పడినట్లయితే మీకు ఋతు సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. చాలా మంది పీరియడ్స్ లో ఎక్కువ నొప్పితో బాధపడుతూ ఉంటారు. బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్, వీటితోని. నొప్పిని ఇచ్చేటటువంటి గ్రహం ఎప్పుడు కూడా శని. బాగా తట్టుకోలేనంత నొప్పి వచ్చి ఇంకా బాబోయ్ మేము భరించలేకపోతున్నాము అనేటటువంటి పెయిన్ ఇచ్చేటటువంటి గ్రహం రాహువు. మీకు కనుక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు అనేవి చేస్తూ ఉండండి. అంటే మంగళవారం నాడు కుజుడికి అభిషేకం చేయించటం, కేజింపావు కందుల్ని గురువుగారికి దానం ఇవ్వటం, స్త్రీలు ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు పుష్పాలతో, ఎరుపు అక్షింతలతో పూజ చేసుకోవడం వల్ల ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏవైనా ఉన్నట్లయితే అవి కొంతవరకు తగ్గే అవకాశం అనేది మీకు ఏర్పడుతుంది. ఇక పీరియడ్స్ లో ఎక్కువ పెయిన్ వస్తున్నట్లయితే శనికి, రాహుకి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. అంటే శనివారం నాడు శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించటము, వాకింగ్ చేస్తూ ఉండటము, ఇలాంటి పరిహారాలు చేసుకోండి. రాహుకి శుక్రవారం నాడు ఉదయం 10:30 నుంచి 12 మధ్యలో రాహుకాలంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవటం లాంటి పరిహారాలు, అదే విధంగా కేజింపావు మినువులని దానం ఇవ్వటం, రాహు స్తోత్రం చదవడం వల్ల మీకు ఆ పెయిన్ నుంచి రిలీఫ్ వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. మీ జాతకంలో ఇలాంటి ఋతు సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి ప్రత్యేకించి పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే, జాతక విశ్లేషణ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయడం ద్వారా జాతక విశ్లేషణ చేయబడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి.